విజయవాడ బస్టాండ్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద మంటలు మొదలయ్యాయి. రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్ బస్సు బస్టాండ్ సమీపానికి రాగానే మంటలు రావడం రోడ్డుపై వెళ్తున్న వారు గమనించి డ్రైవర్ను హెచ్చరించారు. దీంతో డ్రైవర్ ప్రయాణికులు సేఫ్గా కిందకు దింపాడు. క్షణాల్లోనే బస్సును పొగ్గమ్మేసింది. బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ బస్టాండ్ సమీపంలో పెను ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని చెప్తున్నారు. అసలు షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమా, లేకపోతే ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా? ఏం చెప్తున్నారు అక్కడ వారు? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వరుసగా బస్సు ప్రమాదాల పరంపర కొనసాగుతా ఉంది. అధికారులు ఒకవైపు తనిఖీలు చేస్తున్నారు, మరొక వైపు ఆర్టీఏ అధికారులు అలాగే ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతులు లేని బస్సులని సీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ వరుసగా కర్నూలు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో బస్సుల ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరగటం, అగ్ని ప్రమాదం, దాంట్లో దాదాపుగా 8-9 మంది మరణించటం. తాజాగా మరొక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున విజయవాడ ఎన్టీఆర్ బస్టాండ్ సమీపంలో కూడా ఘోర ఆర్టీసీకి సంబంధించిన ప్రమాదం జరిగింది. దీంట్లో బస్సు అగ్నికి ఆహుతైన పరిస్థితి కనిపిస్తోంది. రావులపాలెం నుంచి కూడా హైదరాబాద్ వెళ్తున్న సాయి ఆర్కే ట్రావెల్స్ బస్సు బస్టాండ్ సమీపానికి రాగానే మంటలు వస్తున్నట్లు కూడా డ్రైవర్ గమనించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందకి దించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. హుటాహుటిన ప్రయాణికులంతా బస్సులో దిగారు. అయితే ఫైర్ సిబ్బంది వచ్చేసరికి బస్సు మొత్తం కమ్మేసిన దట్టమైన పొగ రావటం, సకాలంలో స్పందించి మంటలు అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. బస్సులో మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా కూడా సురక్షితంగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదాల కారణాలపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే బ్యాటరీ కంపార్ట్మెంట్ వద్ద మంటలు చెలరేగినట్లు కూడా పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా కానీ ప్రైవేటు బస్సులకు సంబంధించి మాత్రం అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ముఖ్యంగా బస్సులకు సంబంధించి కూడా స్లీపింగ్ సంబంధించిన బెర్తుల విషయంలో పూర్తి స్థాయిలో కూడా అనుమతికి సంబంధించి లేకుండా సీటింగ్ సంబంధించి అనుమతి తీసుకోవడం, బెర్తులు ఏర్పాటు చేయడం, ఒకసారిగా ప్రమాదం జరిగినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించలేకపోవడం, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు తెల్లవారుజామున మాత్రం దాదాపుగా 34 మంది ప్రయాణికులు సురక్షితంగా తమ బయటపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం కావచ్చు, అలాగే మిగిలిన అంశాలకు సంబంధించి కావచ్చు, బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా దిగి వేరే బస్సులో వారి గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. శివ, మనం చూస్తూ ఉన్నాం, మీరన్నట్టు వరుసగా ప్రైవేటు బస్సుల్లోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా కూడా ట్రావెల్స్ బస్సు యజమానులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు బస్సు ఫిట్నెస్ అంతా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బస్సు సరైన కండిషన్లో ఉందా లేదా, ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా, మొత్తం కూడా వాళ్ళు ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా యజమానులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అలాగే ఎట్ ద సేమ్ టైం అటు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రైవేట్ బస్సులో ప్రయాణించాలంటే భయం చెందాల్సిన సిచ్యువేషన్ నెలకొంది. మరి ఇవన్నిటిని అధిగమించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా ఏదైనా బస్సు ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అధికారుల్లో చలనం వస్తుంది. వెంటనే ఒక 2-3 రోజుల పాటు నానా హంగామా చేస్తారు. కానీ ఆర్టీఏ అధికారులు అయితే మాత్రం ఒక్క చోటని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో మామూలు మత్తులో నిద్ర మత్తులో ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించి రక్షణ కల్పించటంలో, అంటే ట్రావెల్స్ బస్సులకు సంబంధించి వారికి ఒకటే లక్ష్యం ఉంటుంది. ఆ ట్రావెల్స్ బస్సు నిర్వహణకు సంబంధించి కావచ్చు, మెయింటెనెన్స్ కి సంబంధించి కావచ్చు, జీతాలకు సంబంధించి కావచ్చు, అతను డబ్బే పరమాదిగా పనిచేస్తారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మామూలు బస్సులో ఊగిపోవటం, చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదో తూతూ మంత్రంగా 4-5 బస్సులు తనిఖీ చేయటం, తాము అన్ని బస్సులు తనిఖీ చేశాం, ఇన్ని బస్సులు తనిఖీ చేశాం, అంతమందిపై కేసు నమోదు చేశామని చెప్పి కారణాలు చెప్తా ఉన్నారు. కానీ
ఫిట్నెస్ లేని బస్సులను ఎందుకు రోడ్లపైకి తీసుకొస్తున్నారు అనే దానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సరైన సమాధానం లేదు. మరొక ప్రైవేట్ బస్సు నిర్వాహకులకు సంబంధించి మాత్రం బస్సు ప్రయాణానికి ముందుగానే వెంటనే అప్రమత్తమై బస్సు పూర్తి స్థాయిలో తనిఖీ చేసేయాలి. అలాగే బ్యాటరీకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఎక్కువగా ఇటీవల కాలంలో ఈవీ బస్సులు, బ్యాటరీ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువగా రోడ్లపై ప్రయాణిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిలోనే ఎక్కువగా ప్రమాదం సంభవిస్తున్నాయి. సో వీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కానీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకున్న పరిస్థితి మాత్రం శూన్యంగా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వీటిపై నిఘా ఏర్పాటు చేయాలి. ప్రతి బస్సు కూడా ప్రారంభానికి ముందు సంబంధిత అధికారులు ఎక్కడో ఒక చోట, అంటే ప్రతి ట్రావెల్స్ దగ్గర తనిఖీ చేయడం కుదరదు కాబట్టి ఒక పాయింట్ పెట్టుకొని, అంటే రెగ్యులర్ గా బస్సులు నడిచే పాయింట్లని చోట పూర్తి స్థాయిలో పాయింట్ ఒకటి పెట్టుకొని ప్రతి బస్సును తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు. కేవలం డబ్బే పరమావధిగా అధికారులు అయితే పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.